టీపీసీసీ నూతన కార్యవర్గంపై కసరత్తు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మున్షి మహేష్ కుమార్ గౌడ్ భేటయ్యారు. రాజకీయ సామాజిక సమీకరణాలతో కార్యవర్గం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక జగ్గారెడ్డికి ప్రచార కమిటీ చైర్మన్ పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. ఈసారి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల ఇన్ఛార్జీలు మార్చాలని ఏఐసీసీ భావిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ నేతలకు అధిష్టానం సంకేతాలిచ్చింది. ఈ అంశాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ శ్రీనివాస్. టీపీసీసీ చీఫ్గా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియామకమై 5 నెలలైనా ఇప్పటికీ కార్యవర్గాన్ని ప్రకటించలేదు. మామూలుగా కొత్త పీసీసీ చీఫ్ రాగానే అప్పటికి ఉన్నటువంటి కమిటీలన్నీ పూర్తిగా రద్దయిపోతాయి. ఆ రోజు రద్దయినటువంటి కమిటీ ఇప్పటి వరకు ఫామ్ కాలేదు. అయితే పలు కారణాల వల్ల దీనికి సంబంధించినటువంటి కమిటీ వాయిదాలు పడుకుంటూ వస్తుంది. కాకపోతే ఇప్పటికీ కాసేపటి క్రితం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా పార్టీ ఇన్ఛార్జి మున్షి దీనికి సంబంధించి చర్చించారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించి ఒక ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. మొత్తానికైతే పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్లలో మిగతా వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు అంటే ఇటు ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఓసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వాలని చూస్తూ ఉన్నారు. దాంతో పాటుగా ఈ వర్కింగ్ ప్రెసిడెంట్లను ఎమ్మెల్యేలను లేదంటే ఎంపీలను పెడితే బాగుంటుందనే ఒక అంశం కూడా చర్చకు వస్తుంది. ఎందుకంటే స్టేచర్ పెరుగుతుంది. బాధ్యతాయుతమైనటువంటి ఎంపీలను ఎమ్మెల్యేలను వైస్ ప్రెసిడెంట్గా పెడితే దానికి పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా సాఫీగా సాగుతాయని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఇక దాంతోపాటు ప్రచార కమిటీ చైర్మన్కి సంబంధించిన అంశం కూడా ఇంట్రెస్ట్గా మారింది. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి జగ్గారెడ్డి ఈ పదవిని ఆశిస్తున్నారు. మోస్ట్లీ ఆయనకు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు ట్రెజరర్ అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీలు దీనికి సంబంధించినటువంటి కసరత్తు కూడా కొనసాగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పలు కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. దీనికోసము గ్రౌండ్లో ఎవరైతే యాక్టివ్గా పనిచేయగలరో ముఖ్యంగా యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని రాహుల్ గాంధీ భావిస్తూ ఉన్నారు. ఒక 20 ఏళ్లకు సంబంధించినటువంటి రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని పోస్టులు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. గతంలో కేసీ వేణుగోపాల్ తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఒక 20 సంవత్సరాల రోడ్ మ్యాప్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ తెలంగాణలో పనిచేయాలని ఇక్కడ ఉన్నటువంటి నేతలకు సూచించారు. దాంట్లో భాగంగానే ఈ పదవులు కేటాయించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎస్టీలకు సంబంధించి ఇటు బలరాం నాయక్ కానీ బెల్లయ్య నాయక్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి వైస్ ప్రెసిడెంట్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. ఇక ఎస్సీలకు సంబంధించి మాదిక సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలని భావిస్తూ ఉంది. ఎందుకంటే మాలలకు సంబంధించి ఇప్పటికే ఇటు స్పీకర్ విషయంలో కానీ డిప్యూటీ సీఎం విషయంలో కానీ ఇటు మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఉన్నటువంటి నేపథ్యంలో మాదిక సామాజిక వర్గానికి వైస్ ప్రెసిడెంట్ ఇవ్వాలని భావిస్తూ ఉన్నారు. దాంట్లో ప్రభుత్వ విప్గా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ కానీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కదంపల్లి సత్యనారాయణ కానీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి ప్రీతంని కానీ ఏఐసీసీ సెక్రటరీగా ఉన్నటువంటి సంపత్ కానీ వీళ్ళ పేర్లను పరిశీలిస్తూ ఉన్నారు. ఇక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఇటు ప్రభుత్వ విప్గా ఉన్నటువంటి ఆది శ్రీనివాసు బీర్లా ఏలయ్య దాంతోపాటు మహిళా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సునీతారావు ఇట్లాంటి వాళ్ళ పేర్లను పరిశీలనకు తీసుకుంటున్నారు. ఇక ఓసీకి సంబంధించి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. ఆయన పేరు లేదంటే డీసీసీ అధ్యక్షుడు ఖైరతాబాద్గా ఉన్నటువంటి రోహన్ రెడ్డి పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. వీళ్ళలో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. దాంతోపాటు ఇటు యువతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని రాహుల్ గాంధీ సూచించారు. ఈ నేపథ్యంలో యువతకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలని చూస్తున్నారు. మొదటగా ఈ వైస్ ప్రెసిడెంట్లను ట్రెజరరీ అదేవిధంగా ఇంకొక 2-3 ప్రచార కమిటీ చైర్మన్ ఈ 2-3 పోస్టులు ఇచ్చేసి ఈ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత జనరల్ సెక్రటరీలను వైస్
ప్రెసిడెంట్లను నియమించాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. ఇక ఇన్ఛార్జికి సంబంధించిన అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మున్షిని ఇక్కడ నుంచి బెంగాల్కు పంపించే ఆలోచనలో ఉన్నారు. రానున్నటువంటి రోజుల్లో ఒక 6 నెలల్లో రాహుల్ గాంధీ బెంగాల్లో పర్యటిద్దామని అనుకుంటున్నాడు. అక్కడ పాదయాత్ర చేద్దామని. రానున్నటువంటి బెంగాల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్గా అక్కడ పోటీ చేయాలని భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మున్షి, ఆమె బెంగాల్కు సంబంధించినటువంటి వ్యక్తి, ఆమెను అక్కడికి బెంగాల్కి పంపించి అక్కడ పార్టీని స్ట్రెంథన్ చేయాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. ఇక్కడ ఇన్ఛార్జ్ మార్పు జరుగుతుందని చాలా రోజుల నుంచి హస్తం నేతలు భావిస్తున్నారు. ఇక్కడ భూపేష్ బఘెల్ని ఇన్ఛార్జ్గా నియమించే అవకాశం ఉంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడాల్సి ఉంది. దాంతోపాటు ఇటు ప్రతిపక్షాలు, ఇటు బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. దీనికి అనుగుణంగానే పోస్టులు ఉంటాయి. గ్రౌండ్లో పనిచేయగలిగేటువంటి వాళ్ళు, నిత్యం ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనలు కానీ ప్రభుత్వ పథకాలను కానీ ప్రజల్లోకి తీసుకువెళ్ళడము, దాంతోపాటు ప్రతిపక్షాలు కాంగ్రెస్పై చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేటువంటి చరిష్మా ఉన్నటువంటి నాయకులు, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని పోస్టులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెల చివరి వరకు దీనికి సంబంధించినటువంటి పోస్టులు ఒక కొలికి వచ్చే